వరంగల్లో కమర్షియల్ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు. గ్యాస్ ధరల పెంపు వారిని మరింత షాక్ కి గురి చేసింది. ఇప్పటికే బట్టీలు ఏర్పాటు చేసుకుని హోటల్స్ నిర్వహిస్తున్నామంటున్నారు. గ్యాస్ ధరలు పెరగడం తమ జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లోని హోటళ్ల ఇబ్బందులపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. తాటిపండు పడ్డ చందంగా ఇప్పుడు హోటల్స్ నిర్వాహకుల మీద పడిందని చెప్పొచ్చు. ఓవైపు గ్యాస్ కొరతతోటి సిలిండర్లు దొరకట్లేదు, సేమ్ టైంలో కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా మళ్ళీ ధర పెరగడం, దీంతో హోటల్ నిర్వహణ చేయడం కూడా కష్టంగా మారింది. అయితే మళ్ళీ వెనకటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు బట్టి మీదనే హోటల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు సొంతంగా బట్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్టీలపైనే హోటల్స్కి వచ్చేటువంటి కస్టమర్స్కు కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇది చాలా రోజులుగా మర్చిపోయినటువంటి, ఇప్పటివరకు చూస్తే సిలిండర్ల మీదనే, గ్యాస్ సిలిండర్ల మీదనే వంట మొత్తం కూడా చేసేవాళ్ళు హోటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. మళ్ళీ బట్టీలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. కట్టెల పొయ్యిల మీదనే ఇవన్నీ కూడా వంటకు సంబంధించినటువంటి కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సిలిండర్ల ధర పెరగడం కూడా హోటల్స్ మీద ఎఫెక్ట్ కనిపించింది. కొన్ని రకాల మెనూలకే పరిమితం అవుతున్నారు. బిర్యానీ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా కర్రీస్కి సంబంధించినటువంటి పప్పు, సాంబార్ అలాంటి వాటికి ఎక్కువగా వాడుతున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అన్న, ఈ బట్టీల మీద ఉండడం ఎన్ని రోజులైంది? ఈ మధ్యకాలంలోనేనా, ఇదివరకు కూడా ఉండేదా? దాదాపుగా 20 రోజులు అవుతుంది సార్. గ్యాస్ ఏంటంటే గ్యాస్ 3,000 రూపాయలు పెట్టినా కూడా గ్యాస్ దొరకడం లేదు, కమర్షియల్ గ్యాస్. ఒకవేళ 3,000 పెట్టినా పర్వాలేదు, పోతే పోయిందని చెప్పని మేము దాని మీదనే ఉండేవాళ్ళం. దొరకడం లేదు. దొరకపోయేటప్పటికి ఈ బట్టీలు అరేంజ్ చేసుకుంటున్నాం. ఇలాగ బట్టీలు డమ్ముకు కట్ చేసి మధ్యలో రాళ్ళు పెట్టి దాని మీద కట్టెలేసి ఇలాగ అవస్థ పడుతున్నాం. దీంతో పొగ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బట్టి అనేది ఇట్లా తయారు చేసుకోవడం, మీరు వంట చాలా ఏళ్ళని చేస్తున్నారు కదా, ఎప్పుడు ఉండేది ఇట్లాంటిది? అసలు ఇట్లాంటిది అసలు దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉండేది. ఇది డాబాల్లోనూ, డాబా హోటల్లోనూ అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సిటీ హోటల్లో కూడా ఇలాగా వండుతున్నాం. ఇక పక్కన వాళ్ళంతా అబ్జెక్షన్, ఈ పొగ ఏంది, ఇదంతా ఏంది అని చెప్పేసి వాళ్ళు చాలా అబ్జెక్షన్ చేస్తున్నారు పక్క వాళ్ళు. ఇక తప్పదు, ఎందుకంటే ఒక హోటల్లో అంటే దాదాపుగా 20-30 మంది బతుకుతుంటారు. ఓనర్కి ఏంటంటే గ్యాస్ దొరికితే నడుపుదాం, లేకపోతే లేదంటారు. మేము బతకడానికైనా ఇలాగా అరేంజ్ చేసుకోవాలా. సో ఈ బట్టి మీద వండడం, తర్వాత గ్యాస్ స్టవ్ మీద వండడం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుందా మీకు? క్వైట్ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. గ్యాస్కును బట్టికి, భూమికి ఆకాశానికి తేడా ఉంటుంది, అంత తేడా ఉంటుంది. గ్యాస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, పొగ రాదు, ఈజీ తొందరగా అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇదేంటంటే మేము కట్టెలు వేసుకుంటూ ఉండాలా. కట్టె వేసినప్పుడల్లా పొగ వస్తుంటుంది, కళ్ళు మండిపోతుంటాయి. నైట్ టైం అసలు నిద్ర పట్టదు ఈ మంటకు, కళ్ళు మంటకు. సో మీకు కొద్దిసేపు నిలబడితేనే చాలా మంట, చాలా వేడి వచ్చేస్తుంది కదా, దీని నుంచి ఎట్లా మీరు కాపాడుకుంటున్నారు? చేస్తున్నారంటే ఇంకా తప్పదు కదండి, తప్పదు కదా, బతకాలంటే తప్పదు. ఇప్పుడు తప్పదు, బతకాలంటే తప్పదు, చేయాలి కదా. ఇది పొగ చూస్తున్నారు కదా మీరు, ఎలాగ పొగ వస్తున్నదో. మా మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, కాబట్టి ఏదో ఒకటి పని చేయాలా. పని చేయకపోతే ఉపవాసం పడుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ అవస్థ పడుతున్నాం. మరి గ్యాస్ ఎప్పుడు మార్పులు జరిగినాయి? ఇదివరకు మెనూకు, ఇప్పుడు మెనూ వరకు అంటే మార్పు క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఐటమ్స్ ఏం లేదు. ఐటమ్ కొద్దిగా తగ్గించుకున్నాం అంతే. ఐటమ్ కొద్దిగా తగ్గించుకున్నాము. దీనికి తోడు గ్యాస్ రేటు, కిరాణా రేట్లు పెరిగిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ రేటు పెరిగిపోయింది, అన్ని రేట్లు పెరిగిపోయాయి. కస్టమర్లు కూడా ఇంత రేటా అంత రేటా అని చెప్పేసి అని ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏదో చేస్తున్నాం, నడుస్తున్నాము. దీని నుంచి ఏమి పెద్దగా సుఖం లేదు, ఆదాయం లేదు. సో ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి బట్టీల మీదనే వీటికి సంబంధించినటువంటి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అయితే జనరల్గా టిఫిన్కి సంబంధించి కూడా చూస్తే మనం మెనూలలో చాలా అందరికీ ఇష్టపడే వాటిలలో ఇడ్లీ, వడ, తర్వాత దాని ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ ఉన్నటువంటి దోశల మీదనే ఉంటుంది. సార్, దోశలు ఎట్లా ఉంటాయి సార్? దోశలు ఎన్ని రకాలు ఉంటాయి? మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పెసరెట్టు, ఊతప్ప, 5-6-7 రకాల దోశలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది కదా, దీని ఇంపాక్ట్ ఈ దోశల మీద కనిపించిందా? ఇన్ఫెక్ట్ దోశల మీద కనిపించింది సార్. చాలా బిజినెస్ చేయడానికి వీడియో అయితే లేదు, గ్యాస్ లేక గ్యాస్ ప్రాబ్లంతో దోశలు, పొరోటా, చపాతీ ఏది చేయరాదు సార్. దోశలు బంద్.
సో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఎట్లా ఉంది? గ్యాస్ సిలిండర్లు దొరుకుతున్నాయా? ఇప్పుడు ఏమైనా ఫుడ్ ఎట్లా తయారు చేస్తారు? గ్యాస్ దొరకలేదు సార్. ఒకవేళ దొరికిన గ్యాస్ అంటే 22-2300 ఇవ్వాల్సి అవుతుంది సార్. పెరిగింది కదా. అదే ఇప్పుడు ఇది పడితే రేటు తెలియదు సార్, పెరిగింది అని చెప్తున్నాడు. ఇవాళ నిన్నటి వరకు అయితే 22-2300 ఇచ్చి తీసుకున్నాడు సార్, అది కూడా బ్లాక్. ఇప్పుడు దోశలకు సంబంధించి చాలా మంది అడుగుతుంటారు కదా, దోశలు ఎక్కువ అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు మరి? దోశలు గ్యాస్ ఇబ్బంది వల్ల దోశలు నిలిపివేసడం అయింది సార్. ఇతర ఇడ్లీ, వడ, పూరి వంటల పొడి మీద చేస్తున్నాడు సార్. సో ప్రస్తుతం అయితే టిఫిన్స్లలో రారాజుగా మనం దోశలనే పిలుస్తాం. రకరకాల దోశలు ఇందులో మెనూలో ఉంటాయి, కానీ ప్రస్తుతం అయితే దోశలు మాత్రం కస్టమర్స్కు దొరకట్లేదు. సేమ్ టైంలో ఓవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి కమర్షియల్ సిలిండర్లు దొరకట్లేదు. సేమ్ టైంలో ధర కూడా పెరగడం ఇప్పుడు హోటల్స్ నిర్వాహకుల మీద మాత్రం చాలా ప్రభావం కనిపిస్తుందని చెప్పచ్చు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి బట్టీలను ఏర్పాటు చేసుకుంటూ హోటల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.